ట్రాఫిక్ లో స్ట్రక్ పర్వాలేదు, టైం తక్కువ ఉంది, తొందరగా మాట్లాడేసుకుందాం. ఒకటి ఏంటి, ఎందుకు మీ అధినేత అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? దగ్గర నుంచి మొదలు పెట్టండి. పవన్ డిప్యూటీ సీఎం గారిని అలా అనవలసిన అవసరం ఏమొచ్చింది? అదే ఫ్రస్ట్రేషన్ కాదా? ఏమన్నారు మళ్ళీ చెప్పనా? మీరు వినలేదా? సార్, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని జగన్ నువ్వెంత నీ స్థాయి అంట అంటే ఫ్రస్ట్రేషన్ కదా సార్ అది? చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. జగన్ నువ్వెంత నీ స్థాయి ఎంత అని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని 151 సీట్లు గెలుచుకొని 22 మంది ఎంపీలను గెలుచుకొని రాజ్యసభ సభ్యులు మొత్తాన్ని పంపించుకున్న వ్యక్తిని పట్టుకొని జగన్ నువ్వెంత నీ స్థాయి ఎంత అని పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి భాష సార్, ఫ్రస్ట్రేషన్ లేనట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఎందుకండి, ఆయన జీవితకాలంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడు అని ఒక మాట అనేసి వెళ్ళిపోతే అది ఫ్రస్ట్రేషన్. అంతే అన్నాడా? అంతే అన్నాడా? కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ సార్? మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యర్థిలా చూడలేదు సార్. మేము 175 స్థానాల్లో పోటీ చేసేవాళ్ళం సార్. 40% సింగిల్ గా ఓటు ఉన్న వ్యక్తులం సార్. ఇక మేము అంతకుమించి ఏం మాట్లాడలేము సార్. ఇప్పుడు లోకేష్ గారు అన్నారు కదా, ఏది పడితే అది మాట్లాడితే అలాగా వాళ్ళకెన్ని సీట్లు వచ్చాయి, మీకెన్ని సీట్లు వచ్చాయి, ఆయనకి ఎంత మెజారిటీ వచ్చింది, మీకెంత మెజారిటీ వచ్చింది అని లోకేష్ గారికి సమాధానం. 23 సీట్లు వచ్చిన వాళ్ళు 23 సీట్లు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో, ఉన్మాది అన్ని మాట్లాడచ్చు సార్. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఆయన జగన్ నువ్వెంత నీ స్థాయి అంత, ఏ జగన్, ఇలాంటి మాటలు మాట్లాడచ్చు, తప్పులేదు సార్. సార్, ముందు మనం ఎట్లా మాట్లాడాం, మన చరిత్ర ఏంటన్నది కూడా తెలుసుకోవాలి సార్. సో ఇవన్నీ కూడా ఏంటంటే సార్, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సంధించిన ప్రశ్నలు ఉన్నాయి సార్. మొత్తం ప్రజెంటేషన్ వేసి కాగ్ రిపోర్ట్, వీళ్ళ ఆడిట్ రిపోర్ట్స్, అదే విధంగా వీళ్ళ బడ్జెట్ రిపోర్ట్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చూపించారు సార్. సో ఏమయ్యా, నేను ఇవన్నీ చెప్పాను, వీటికి మీరు ఎవరైనా సమాధానం చెప్పండి అని అడిగారు సార్. దానికి సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పాలి సార్. సమాధానం చెప్పలేకపోతే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే ముందు నా కామెంట్స్ లో అదే చెప్పా, ఆయన సుదీర్ఘంగా 2 గంటల పాటు ప్రెజెంటేషన్ ఇచ్చాడు, నేను మొత్తం చూసా అంతా చాలా నీట్గా. అంటే అందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి పక్కన పెడితే చాలా నీట్గా ఆయన అప్పుడేం జరిగింది ఇప్పుడేంటనే ప్రెజెంటేషన్ ఇచ్చి లాస్ట్లో ఈ లూజ్ కామెంట్ చేశారు. ఈ లూజ్ కామెంట్ ఏముంది సార్? సార్ ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, లూజ్ కామెంట్ ఏముంది సార్? 2.5 గంట సేపు ప్రెస్ మీట్ జరిగింది సార్. 2.5 గంట సేపులో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన రాలేదు సార్, ఆయన గురించి. సో ఎక్కడొచ్చింది? చివరిలో విలేకరి అడిగిన ప్రశ్నకి వాళ్ళు మిమ్మల్ని జర్మనీ బొమ్మంటున్నారు సార్ అని చెప్పారు. జర్మనీ బొమ్మంటున్నారు అన్న దానికి ఆయన చెప్పిన మాట అది. జర్మనీ ఎందుకు పోవక్కర్లేదో ఇక్కడ ఎందుకు ఉండాలో చెప్పొచ్చు. మాజీ ముఖ్యమంత్రి తాలూకా ఉందా అంటే అవతల వాడు చేస్తే నేను చేస్తానంటే మరి జగన్మోహన్ రెడ్డికి మిగతా తేడా ఉంటుందా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు కాదు, శేఖర్ రెడ్డి గారు, ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు విషయంలో, ఒక నిమిషం చంద్రబాబు నాయుడు విషయంలో 10 మందిని లాగేస్తే ఆయన ప్రతిపక్ష హోదా పోతుందంటే నేను ఒప్పుకోలేదు. నువ్వు మాట్లాడవయ్యా, నువ్వేం మాట్లాడతావు అని మైక్ ఇచ్చాను, అది నేను అన్నారు. మరి ఆ నేను అన్న జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు ఈ రోజు అంటున్నా? ఏముంది సార్, తప్పేముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష హోదా వీళ్ళు చెప్పినట్టుగా 10 స్థానాలు, 10% ఓట్లు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా మేము ఆ రోజు లాగేసి ఏమైనా నీకు 10% లేదు పో అంటే ఎంతసేపు అండి? అసలు ఇంకో విషయం కూడా తెలుసలేదు సార్, ఎక్కడా కూడా చట్టంలో 10% అనే నిబంధన లేదు, మ్యాండేట్ కాదు, చట్టాన్ని రూల్ బుక్ లో. మరి ఆ రోజు ఎందుకు అన్నారు 10% నిబంధన లేనప్పుడు? సార్ వీళ్ళు చెప్పినట్టుగా మేము అదే చెప్తున్నాం సార్, వీళ్ళు 10% సాంప్రదాయంగా వస్తుంది, అది స్పీకర్ విచక్షణ, సాంప్రదాయంగా వస్తుంది సార్. 10% నిబంధన అనేది చట్టంలో ఉంటే వీళ్ళు పొత్తులో ఉన్న బీజేపీకి 3 స్థానాలు గెలిచిన ఎందుకు ఇచ్చారు? ఎన్టీఆర్ గారు ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? జయలలిత గారికి, కరుణానిధి గారు ఎందుకు ఇచ్చారు? పి జనార్దన్ రెడ్డి గారికి పి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వలేదులేండి, ఆయన అపోజిషన్ గ్రూప్ లీడర్ అన్నారు, అపోజిషన్ లీడర్ అనలేదు, గ్రూప్ లీడర్ అన్నారు. సార్ ఎల్ఓపి అని ఇచ్చున్నారు సార్. సరే ఇప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా, ఏమి ఇచ్చారా పక్కన పెడితే, ముఖ్యమంత్రిగా ఉండడానికి మన చంద్రబాబు నాయుడు అర్హుడు కాదు, ఇలాంటి వాడు అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అంటే అసలు మీ రాజకీయ పార్టీయే ఉండడానికి అర్హత లేదంటున్నారు కూటమి నేతలు. అంటే మీరు అసలు రాజకీయ పార్టీగా మీ అస్తిత్వం ఉండడానికే వీళ్ళు రాష్ట్రం లేదులో ఉండడానికి అవకాశం వీలు లేదని దానికి మా అస్తిత్వం ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి రాజకీయ పార్టీ ఎవరైతే వీళ్ళు అనుకున్న మాత్రాన మా పార్టీ అస్తిత్వమే ఉండాల్సిన పని లేదని చెప్పేసి కూటమి పార్టీ వాళ్ళు అనుకున్నంత మాత్రాన అవ్వదు. మేము వాళ్ళ పార్టీ అస్తిత్వం ఉండదు అనుకున్నంత మాత్రాన అవ్వదు సార్. మా పార్టీల అస్తిత్వం ఉండాలా లేదా అని తేల్చాల్సింది ప్రజలు.
ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ విన్నర్స్ వచ్చేసి ప్రజలు మాత్రమే సార్. ప్రజలు ఎలా తీర్పిస్తే అలాగా రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తాయి. అందుకే దాన్ని ఎవరూ కాదనలేని అంశం. కాకపోతే ప్రజలు మిమ్మల్ని సార్ ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చి గెలిచిన తర్వాత మీరు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా పరిపాలన చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రైట్ ఆర్ నాట్? మరి రాగద్వేషాలకి పక్షపాతాలకి లేకుండా చేస్తాను పరిపాలన అన్న అతను పబ్లిక్ గా బయటకు వచ్చి స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎలాంటి పనులు చేయడానికి లేదు. మీరు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్, మీ అధినేత చెప్పిన స్టేట్మెంట్ తప్పు. నేను చెప్తాను, ఎందుకంటే నేను రెండు విన్నా. వినండి నేను రెండు విన్నా. చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే వైసీపీ మద్దతుదారులకు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అందరికీ పథకాలు ఎలా వెళ్తాయో వాళ్ళకి అలాగే వెళ్తాయి, అక్కడ మనమేమి తేడా చూపించాం. కానీ మీకు డబ్బులు ఇచ్చి, అంటే కూటమిలో ఉన్న నాయకులు కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా వైసీపీ నాయకులు పనులు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. పనులు జరిగితే కూటమి నాయకులకే జరగాలి, వైసీపీ నాయకులు జరగకూడదు. దిస్ వాజ్ ద స్టేట్మెంట్ గివెన్ బై చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నది ఏంటంటే, వినండి జగన్మోహన్ రెడ్డి అన్నది ఏంటంటే పథకాలు ఇవ్వరా వైసీపీ ఓట్లు వేస్తే, అసలు ఎక్కడన్నా ఉందా దేశంలో అన్నారు. అంటే పథకాలకి పనులకి లింక్ పెట్టడం కరెక్టేనా సార్? ఒక్క నిమిషం సార్, అక్కడ ఎక్కడైనా పనులు అని చెప్పారా? ఆయన చెప్పిన మాట ఏంది? నాయకులు అనే మాట వచ్చిందా? వైసీపీ మద్దతుదారులు కాదు. నేను కావాలంటే బయట ప్లే చేస్తా. అనూష్ గారు మీరంతా డైవర్ట్ చేయాలి సార్. ఋషి గారు డైవర్ట్ చేయాలని చూసినా, మీరు ఎంత చంద్రబాబు నాయుడు గారి మాటలకు సన్నాయి నొక్కాలని చూసినా తప్పు సార్. అది ప్రజలు గమనించారు సార్. శేఖర్ రెడ్డి గారు కాస్త మతి మరుపున్నట్లు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అనూష్ గారు వచ్చే ముందు, అనూష్ గారు మీరు వచ్చే ముందు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. నేను ఇది 18వ సంవత్సరం జర్నలిజం చేస్తున్నా, ఎవరికి ఎప్పుడు సన్నయ్య నొక్కులు నొక్కలేదు, అవసరం కూడా లేదు. ఒక్క నిమిషం నేను మన చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు పథకాల గురించి విడిగా మాట్లాడుతూ పనుల గురించి మాట్లాడారు, కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం పథకాల గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను మాట్లాడిన అనూష్ గారు మాట్లాడతారు. అనూష్ గారు గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు ఒక్క నిమిషం మేడం దయచేసి ఆగండి. మీరు మాట్లాడారు కదా, దయచేసి ఆగండి సార్. గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తల సమావేశం మొత్తం కూడా నేను చూశాను సార్. నేను కూడా సోషల్ మీడియాలో ఇది కట్టు పేస్టా, మనం మాట్లాడేటప్పుడు దానికి ఒక విలువ ఉండాలి. దాని మీద మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడియో చేసింది నేనే సార్. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలా చేయడం తప్పండి, మరి మిగతా వాళ్ళందరూ పన్నులు కట్టాల్సిన అవసరం లేదా అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని నేనే. సో మీకు అంటే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకి పథకాలు ఆపేయాలని ముఖ్యమంత్రి అన్నారు అని మీరు అంటున్నారు, అంతేనా సార్? పనులు డైరెక్ట్ గా కానీ పనులు వేరు పథకాలు వేరు. పనులు శేఖర్ రెడ్డి మీరు వినండి, పనులు